గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. మిథున రాశి ఫలితములు. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదముల వారు మిథున రాశిలోకి వస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశివారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచనా శక్తి, శక్తికి మించిన పనులు చేయటం, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వటం, ఆలోచనా శక్తిచే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలుగుతారు. యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆరోగ్యం చక్కబడుతుంది. సంతానం, కుటుంబరీత్యా ఊహించని కొన్ని పనులు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గృహంలో ఈ సంవత్సర ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ధన ఒత్తిడి ఉన్నా తట్టుకోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలుగుతుంది. పితృవర్గీయుల వలన కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. ప్రయాణాల యందు ఒత్తిడి వలన నరముల నిస్త్రాణ, భార్యకు గర్భస్రావాది దోషములు, స్త్రీ పురుషులు మధుమేహాది రోగాలచే బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు తగిన జాగ్రత్తతో ఉండాలి. స్థిరాస్తులు అమ్మకం చేయలేక అప్పులు చేస్తారు. గొప్పల కోసం ప్రాకులాడటం, మత్తు పానీయాల సేవలు, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడటం, ఆంతరంగికంగా వ్యధ చెందటం జరుగుతాయి. ఆప్తమిత్రులతో కలహాలు, గృహ నిర్మాణములలో ఆటంకములు కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు కొంతవరకు యోగదాయకంగా ఉంటుంది. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు తమ కష్టం మీద ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కష్టం మీద గుర్తింపును పొందుతారు. అధిష్టాన వర్గంలో వీరి మైత్రివర్గీయులు వీరికి అనుకూలంగా పనిచేస్తారు. ఈ సంవత్సరం వీరికి ధనం మంచినీళ్ల వలె ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. గురుబలం తక్కువగా ఉండటం వలన, రాజ్యాధిపతి జన్మస్థానంలో ఉండటం వలన అనుకూలత కొంత తగ్గుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. నూతన అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. టీవీ, సినిమా రంగాల వారికి విజయాలు అంతగా ఉండవనే చెప్పాలి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మంచి యోగకాలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఆచితూచి వ్యవహరించాలి. వెండి, బంగారం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యాకారకుడు జన్మస్థానంలో ఉండడం వలన విద్యార్థులకు సామాన్య ఫలితంగా ఉండవచ్చు. కష్టపడే తత్వం ఉన్నవారు తప్పక విజయాన్ని సాధిస్తారు. విదేశీ చదువులు పెద్దగా రాణించవనే చెప్పాలి. క్రీడాకారులకు మాత్రం కొంతమేర బాగానే ఉంటుంది. విజయాలు సాధించే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు లభిస్తాయి. పండ్ల తోటల వారికి విపరీతమైన లాభాలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో మీ స్థానం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. రాజకీయాలలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది. సుఖ సంతోషాలతో, సంఘంలో మంచి స్థితిలో స్థిరత్వాన్ని పొందటం ఇత్యాది శుభాలు జరుగుతాయి. ఈ రాశివారు నరఘోష నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళవార నియమాన్ని పాటించడం వలన వీరికి మంచి జరుగుతుంది.